అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు కనుమరుగవుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ప్రధానంగా చూసుకుంటే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గువ్వల కుంట్లలో ఒక పురాతనమైనటువంటి బావి వెలుగులోకి వచ్చింది. ఆ బావిలో ఉన్నటువంటి అందాలు, ఆ బావి శిల్పకళా సౌందర్యాలు చెదిరేలా కనిపిస్తున్నాయి. కానీ ఆ పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచింది. పాతబడిపోవడంతో ఎక్కడికెక్కడ శిథిలమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందినటువంటి ఒక పురాతన బావి. ఇది వెలుగులోకి రావడానికి ప్రధానమైన కారణము మంత్రి లోకేష్కి ట్యాగ్ చేస్తూ ఆ బావి యొక్క విశిష్టతను, ఆ బావికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ట్యాగ్ చేయడంతో రాష్ట్ర మంత్రి లోకేష్ స్పందించినటువంటి పరిస్థితుల్లోనే వెలుగులోకి వచ్చినటువంటి ఘటన అయితే ఆ వెలుగు చూసింది. ఒకసారి ఆ పురాతన బావిని పరిశీలించినట్లయితే బావి పైన చెక్కినటువంటి అందమైనటువంటి శిల్పాలు, దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. అక్కడ బావిని క్లీనింగ్ చేసి ఊరు బావిని కాపాడుకుందామని క్లీనింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు వారి మాటలు ఏందో. నేను గ్రామాల మీద మరియు పల్లెలపైన, గ్రామాలపైన, ఊర్లపైన చరిత్రలను తెలుసుకొని ప్రజలకు తెలియజేయడం నా హాబీ అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఈ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంకి అయితే రావడం జరిగింది. ఆ ఊరి మొదల్లో పొలాల్లో ఒక బావిని అయితే చూసిన. చాలా అంటే చాలా పురాతనమైన బావి, అద్భుతమైన శిల్పాలు, ప్రాచీనమైన ఒక శిల్పకళ నైపుణ్యంతో ఈ బావి చాలా అద్భుతంగా అయితే నాకు కనబడింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై ఈ బావి యొక్క దుస్థితిని చూసి నేను ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. దానికి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. ఆయన స్పందించడం వల్ల మన గుడి, మన ఊరు, మన బాధ్యత అనే ఒక సంఘం వాళ్ళు ఈ బావిని దాదాపు 70 మంది వచ్చి ఈ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఈ బావిని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడం జరిగింది. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. రామకృష్ణ, మాది గువ్వలకుంట్ల గ్రామం. ఇక్కడ పూర్వం నుంచి ఇక్కడ మంచి బావి, మంచి దేవతలు కలిగినటువంటి బావి ఇది. ఇక్కడ నుంచి గంగమ్మను తీసుకుపోయి శివునికి అభిషేకం చేసి, పూర్వం నుంచి కార్తీక మాసం కావచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచే ఈ నీళ్ళు అంటేనే శివయ్యకి ఇష్టం. ఈ నుంచే తీసుకుపోయి శివునికి అభిషేకం చేసి ఇక్కడ పూజలు ఇంతకుముందు పూర్వం కూడా సాధులు ఉండి ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయట. రాంగ ఏమైందో ఏమో పట్టించుకోక ఈ గుడిని పట్టించుకోలే, ఈ బావిని పట్టించుకోలే, ఏం పట్టించుకోకుండా ఎవరో సోషల్ మీడియాలో వచ్చి చూసి నారా లోకేష్ గారికి పంపిస్తే అప్పుడు ఆయన స్పందించి వాళ్ళను మన ఊరి, మన గుడి, మన బడి పేరిట వాళ్ళను స్వచ్ఛంద కార్యక్రమాలను పంపించి ఇక్కడ నీట్గా శుభ్రపరిచి ఇప్పుడు మాకు కొంచెం ఆనందంగా ఉంది. అట్టనే ఈ గుడిని కూడా డెవలప్ చేసి రోడ్డు కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే భోజనాలు కావచ్చు, వసతులు కావచ్చు, గుళ్ళు కావచ్చు, ఏదైనా సరే మాకు మంచిగా జరిగితే చాలు. ఆయన వల్ల సోషల్ మీడియా ద్వారా తెలిసినందుకు మేము కూడా వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు మాత్రం ఈ గుడి మాత్రం పూర్వ వైభవం రావాలా, శివునికి నీళ్లు పోవాలా, ఇక్కడ ఏదైనా సరే భోజనాలు కావచ్చు, ఏదైనా సరే సార్ మంచి పని అయితే జరగాలి ఇక్కడైతే. అదే కోరుకుంటున్నాం మేమైతే. రాముడు, నా పేరు జానకిరాముడు. మా గ్రామంలోని పాడుబడిన బావి, పురాతన బావిని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి గౌరవనీయులైన మంత్రివర్యులు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. మంత్రివర్యులు స్పందించిన వలన స్వచ్ఛందంగా సేవా సంస్థలు, మా బడి, మా ఊరు, మా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వచ్చి వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా 60 మంది దాకా వచ్చి నీట్గా శుభ్రపరిచినారు. మన ఊరు, మన గుడి, మన భారత్ అనే కార్యక్రమాన్ని నిన్నటి ఆదివారం రోజు గువ్వలకుంట్ల గ్రామంలో చేపట్టి అక్కడ పాడుకున్నటువంటి పురాతనమైనటువంటి బావిని శుభ్రం చేయడం జరిగింది. ఈ బావి పూర్వం కొన్ని సంవత్సరాల కిందట, సుమారు 100 సంవత్సరాల కిందట శివునికి అభిషేకం చేయడానికి జలాన్ని పవిత్రంగా తీసుకెళ్లి నేలతరాలతో శివునికి అభిషేకం చేసేవాడు. అలాంటి ఈ బావి ఇప్పుడు చాలా చెత్త చెదారంతో, ముఖ్యంగా తాగి పడేసినటువంటి మందుబావులు సీసాలన్నీ పడేసి ఇది చాలా భయంకరంగా తయారైంది. అంతేకాకుండా చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు, గ్లాసులు అన్ని అందులో వేసేసారు. దానివల్ల మురికి కూపంగా తయారైంది. ఇది మా దృష్టికి వచ్చి సోషల్ మీడియా రూపంలో ఈ బావిని శుభ్రం చేయాలని ఆలోచన చేసి మేము
నిన్న సుమారు ఒక 100 మందిని వాలంటీర్స్ వెళ్ళి శుభ్రం చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇంత ముందు కూడా మేము 120 గుడ్డులు కానీ కోనేరులు కానీ శుభ్రం చేయడం జరిగింది. ఇది 123వది. ఇంత మంచి కళా సంపన్నటువంటి ఈ బావిని కాపాడుకోవడం ఊళ్ళో వాళ్ళది, బాటసార్లది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళది, అందరినీ కూడా బాధ్యత. ఎస్, గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా నారా లోకేష్ గారు, ఇది ఖచ్చితంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మనందరి సమిష్టి బాధ్యత. ఇప్పటిదాకా చూసాం తాజాగా ఇలాగే ఈ జిల్లాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను, బావులను మెరుగుపరచాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.